పోలవరం ఎడవ కాలం మీద ఉన్నటువంటి ఇది నాన్ ఫైనాన్షియల్ వర్క్. ఖాళీగా ఉన్నటువంటి స్థలాన్ని నివేశ స్థలాలకి కేటాయించమని మొట్టమొదటి కోరడం జరిగింది. దీన్ని 73 కిలోమీటర్ల పొడవు ఉంది మన నియోజకవర్గంలో. గాజులపాలెం నుంచి మొదలుకొని కృష్ణవరం వరకు 850 ఎకరాల భూమి లభ్యమవుతుంది. దాన్ని 26 సెక్టార్లుగా విడదీసి ఒక్కొక్క సెక్టార్ కి 1000 ఇళ్లు నిర్మాణం చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ 800 ఎకరాలు ఆ భూమి ఎవరిది ఒకసారి మీరు ఆలోచించాలి. ప్రజలను కానీ మీడియాని కానీ అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని నేను కోరుతాను, ఆ భూమి ఎవరిది? భూమి రైతులు 2004-05 సంవత్సరాల్లో 25 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం పోలవరం భూసేకరణలో పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు పైకి వెళ్ళడానికి పోలవరం కెనాల్ నిమిత్తం భూసేకరణ చేశారు. పోలవరం కెనాల్ నిమిత్తం నీరు నిమిత్తం ఆ కాలువ తవ్విన మట్టి వేయడానికి నిమిత్తం ఆ భూమి తీసుకున్నారు. ఆ భూమి తీసుకుని ఆ రోజు ఎకరానికి 1,50,000, 1,80,000, 2 లక్షలు, 2,50,000, 3 లక్షల లోపు 1,50,000 పైన ఎకరానికి ముష్టి చేసినట్టు రైతులకి డబ్బు ఇవ్వడం జరిగింది. ఈ రోజు పోలవరం పుష్కర కాలువల్లో భూములు కోల్పోయిన రైతులందరూ కూడా అడుక్కు తింటున్న పరిస్థితి. చిన్న చిన్న వ్యాపారాలు కూలి పనులకి వెళ్ళిపోతా ఉన్న రైతులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా మరి ఇంచుమించు 2,000 నుంచి 3,000 మంది ఉన్నారు పోలవరం కెనాల్లో భూములు కోల్పోయిన రైతులు. మరి వాళ్ళందరూ కూడా మరి కోర్టు చేస్తే పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి ఎమ్మెల్యే గారు. నేను ఈ సందర్భంగా అందరినీ కూడా నేను అడుగుతున్నాను, ఆ భూమి రైతు ఇచ్చాడు, పోలవరం కెనాల్కి నీరుకి ఎవరికి ఇచ్చాడు? ఆ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి నేను ఇల్లు కడతానంటున్నాను. నేను ఇల్లుకి ఇవ్వలేదు కదా, నా భూమి నీళ్ళకి ఇచ్చాను, మట్టి తీయడానికి ఇచ్చాను, నువ్వు మట్టి తీసావు, నా భూమి నాకే ఉండాలి అని వాళ్ళందరూ కోర్టుకి వేస్తే కోర్టు రైతుకి ఇస్తుందా, ఈ ఇల్లు పట్టాదారులకి ఇస్తారా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అనేది తేలేటప్పటికి జ్యోతుల్ నెహ్రూ గారు ఉండరు, పాటోశెట్టి సూర్యచంద్ర ఉండరు, నువ్వు ఉండరు, నేను ఉండను. ఇది తేలేటప్పుడు నష్టపోయేది ఎవరు? ప్రజలు నష్టపోతారు. గతంలో 15,000 జగనన్న పట్టాలు కోళ్ళ తగిలించి ఉన్న ఇంటికాడ పూజలు చేస్తా ఉన్నారు. వాటి పక్కనే మళ్ళీ చంద్రన్న పట్టాలు 26,000 పట్టాలు. మీరు ఈ పోలవరం బ్యాంక్ లో ఇచ్చిన పట్టాలు 26,000 పట్టాలు ఇయ్యి 15,000 పట్టాలు జగనన్న పట్టాలు ప్రతి ఇంట్లో పూజలు చేయాలి. మీరు చేసే స్వార్థ రాజకీయాల వల్ల, మీరు చేసే ఘనకార్యాల వల్ల.